కారు అద్దాలు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయాడు. ల్యాప్టాప్లు, నగదు, బంగారం దోచుకెళ్లటం ఆ దొంగకు వెన్నతో పెట్టిన విద్య. ఆ ఘరానా దొంగ పోలీసులకు దొరికిపోయాడు. అతడి వద్ద నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్లు, 11 గ్రాముల బంగారం, 2 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ ఘరానా దొంగ ఎక్కడెక్కడ చోరీలు చేస్తున్నాడనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. పార్క్ చేసి ఉన్న కారద్దాలు పగలగొట్టడం, వాటిలోని ల్యాప్టాప్లు, నగదు, బంగారం దోచుకెళ్లడం చేస్తున్న హైటెక్ దొంగ పోలీసులకు దొరికిపోయాడు. నల్లపాడు పోలీసులు ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ వ్యక్తి పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన జంగం బాజీ అని పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి 6 లక్షల రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్లు, 11 గ్రాముల బంగారం, 2 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లాస్ట్ ఒక 2 మంత్స్గా మేబీ జూలై మిడ్ నుంచి కూడా కారు విండోని బ్రేక్ చేస్తూ ల్యాప్టాప్ కానీ కొంచెం అమౌంట్ ఏమి దొరుకుతాయో అది అఫెన్స్ జరిగింది. నల్లపాడులో ఒక 4 అఫెన్స్ జరిగింది. తర్వాత నగరంపాలెంలో ఒక 3 అఫెన్స్ జరిగింది. అంటే ఫస్ట్ నల్లపాడు కొన్ని అవుట్స్కర్ట్స్లో జరిగింది కాబట్టి మనం ఏదో ర్యాండమ్గా జరుగుతుందని అనుకున్నాము. బట్ కాకపోతే ఎప్పుడు నగరంపాలెంలో కూడా జరిగిందో అప్పుడు మనం దానిపైన అటెన్షన్ కొన్ని డెవలప్ అయింది. దాని మేరకు అలాగా ఫ్రీక్వెంట్గా ఇది ఎవరు చేస్తున్నారన్నది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది. అంటే సీరియల్ అఫెన్సెస్ కంటిన్యూస్గా జరిగింది. వితిన్ 2 మంత్స్ 7 అఫెన్సెస్ జరిగింది. సో దాని మేరకు మనం ఈవెన్ సిసిఎస్ టీమ్ని ఇన్వాల్వ్ చేసాము. ఆల్ పోలీస్ స్టేషన్స్ని కూడా అలర్ట్ చేసాము. సో దాన్ని బేస్ చేసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది. సో ఎస్డిపిఓ సౌత్, సిఐ నల్లపాడు, ఎస్ఐ వాసు అండ్ వాళ్ళు క్రైమ్ టీము ఈ కేసుని డిటెక్ట్ చేశారు. జరిగిన అఫెన్స్లో వన్ ఆఫ్ ద అఫెన్స్లో మనం చిన్న క్లూ దొరికింది. క్లూని బేస్ చేసుకొని సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు ఆ పర్టికులర్ అఫెండర్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అఫెండర్ జంగం బాజీ గతంలో ఓ హత్య కేసులో ముద్దాయి. ఇతనిపై రౌడీ షీట్ కూడా నమోదై ఉంది. వ్యసనాలకు బానిసైన బాజీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. యూట్యూబ్ ద్వారా కార్ల అద్దాలు ఎలా పగలగొట్టాలో తెలుసుకున్నాడు. దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయాడు. రెప్పపాటులో కారద్దాలు పగలగొట్టి విలువైన వస్తువులు దొంగతనం చేయడం కేవలం 3 నిమిషాల్లో ముగించేస్తాడు. అటువంటి ఘరానా దొంగను సీసీటీవీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేశామని ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. గంజం బాజీ అని చెప్పేసి వీళ్ళు పల్నాడు డిస్ట్రిక్ట్, యాక్చువల్లీ పల్నాడు డిస్ట్రిక్ట్ అఫెండర్. ఈ వ్యక్తికి 2022లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు మనకు వరకు కన్ఫెషన్ టోటలీ 10 క్రైమ్ కన్ఫెషన్ చేశారు. అందులో మనకి కూడా ఎఫ్ఐఆర్ ఉంది. సో దాని నుంచి ఫుల్ రికవరీ చేస్తాము. ఇది కాకుండా కూడా ఈవెన్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా చిన్న అఫెన్స్ చేశారు కాబట్టి అక్కడ కొన్ని కేసెస్ మనం అడుగుతున్నాము, ఏదైనా కేసెస్ రిజిస్టర్ చేశారన్నది. సో ఇక్కడ వరకు గుంటూరు వరకు మ్యాక్సిమం చేసిన కేసులో టోటల్ రికవరీ చేస్తాము. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఈవెన్ పార్కింగ్ ఆఫ్ కార్స్, అంటే మీరు కొన్ని పార్క్ చేస్తున్నప్పుడు కూడా ఈ వ్యక్తి దీనిలో నేర్చుకున్నారు, యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు. అంటే ఎలాగా అంటే ఫస్ట్ జనరల్ పార్కింగ్లో ఇప్పుడు 20 కారు 30 కారు ఉందని అనుకోండి, జనరలీ అక్కడ ఎవరు మూవ్మెంట్ ఉండదు పార్కింగ్లో. దట్ ఈస్ ఒక అడ్వాంటేజ్. రెండవది అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరెవరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తున్నారు, ఎవరెవరు బ్యాంక్ ఏటీఎంకి వెళ్తున్నారు. అక్కడ బ్యాంక్ ఏటీఎంస్ అవుట్స్కట్స్లో ఉందంటే కార్ అవుట్స్కట్స్లో పెడతారు. అక్కడ మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటాయి. వితిన్ ఒక 3 minutes వాళ్ళు ఎంటైర్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేస్తారు. కార్ని పగలగొడతారు, ఉన్నది తీసుకొని వెళ్ళిపోతారు. సో ఎందుకు ఇది ఇన్ని రోజులు కూడా కొన్ని అటెన్షన్ ఎక్కువ రావట్లేదు అంటే చిన్న వస్తువులు, అంటే ఒక ల్యాప్టాప్, ఓకే ల్యాప్టాపే కదా అలాగా ఉండడం వల్ల ఈ వ్యక్తి అంత ఎక్స్పోజ్ అవ్వట్లేదు. రీసెంట్ ఎప్పుడు సీరియస్గా జరిగిందో అప్పుడు మేము అది కొన్ని సీరియస్గా తీసుకున్నాము. వితిన్ ఆల్మోస్ట్ 15 daysలో కేసుని క్రాక్ చేసాము. సో ఒక ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ రావాలి. అంటే ఈవెన్ కార్ పార్కింగ్ అప్పుడు కూడా కొన్ని కేర్ఫుల్గా పార్క్ చేయండి. ఖచ్చితంగా అందరూ వెళ్ళిపోకుండా ఎవరో ఒకరు కార్లో ఉన్నా మంచిది. లేకపోతే అవుట్స్కట్స్లో మీరు కార్ పార్క్ చేసినప్పుడు కానీ కొన్ని జాగ్రత్తగా చేసుకోండి. అలాంటి చిన్న విషయాలు ఒకసారి గుర్తు పెట్టుకోవాలన్నది నా పాయింట్.
జంగం బాజీపై గుంటూరు నగరంలో మొత్తం 10 కేసులున్నాయి. నల్లపాడులో 4 కేసులు, నగరంపాలెంలో 3 కేసులు, పెదకాకానిలో ఓ కేసు, పాత గుంటూరులో 1 కేసు, అరండలపేట 1 కేసు నమోదై ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సిఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లకు ఎస్పీ సతీష్ కుమార్ రివార్డును అందజేశారు.